ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా రావాలంటే ఈ విధంగా చేసుకుంటే చిటికలో అయిపోతుంది. పుదీనాని శుభ్రం కడిగి ఒక జల్లు బుట్టలోకి వేసి నీళ్ళని పంపేయండి. కడాయిలో కొద్దిగా మినపప్పు వేసుకొని కొద్దిగా వేయించుకొని ఒక ప్లేట్లోకి వేసుకోండి. తర్వాత శనగపప్పు, ధనియాలు, నువ్వులు, జీలకర్ర, కొంచెం మెంతులు వేసుకొని ఇవన్నీ లైట్గా వేయించుకోవాలి. ఇవన్నీ ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లారించుకోవాలి. ఇప్పుడు ఎండుమిరపకాయలు పైన తొడియాలు తీసేసి కడాయిలోకి వేసి కొద్దిగా వేయించుకోవాలి. కొద్దిగా వేయిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని ఇలా కొద్దిసేపు వేయించుకోవాలి. కొద్దిగా మిరపకాయలు కొద్దిగా బ్లాక్ అయ్యేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లారించుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో పప్పులను వేసుకొని ఎల్లిపాయలు వేసుకోండి. ఎల్లిపాయలు పొట్టు తీయకుండానే ఇలా 4-5 గడ్డల వరకు ఇలా తీసుకొని డైరెక్ట్గా ఇలా వేసుకోండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పును వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు గిన్నెలోకి వేసుకోండి. కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి పుదీనాని బాగా నూనెలో వేయించుకోండి. తర్వాత 4 ఎల్లిపాయలు వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఇవి కాస్త చల్లిన తర్వాత అదే మిక్సీ జార్లోకి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. కడాయిలో ఆయిల్ వేసి తాలింపు గింజలు, కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకొని ఎండుమిర్చిని కొంచెం ఇంగువ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. పుదీనాని వేసి కారపొడిని సరిపడా మీకు ఎంత స్పైసీ తింటారో అలా కారపొడిని ఈ విధంగా వేసుకోండి. కొద్దిగా ఎంత సాల్ట్ వేసేసుకొని మొత్తం కలిపేసేయండి. అదే కారపొడిని ప్రిపేర్ చేసుకొని ఇలా పుదీనా ఉన్నప్పుడు ఇలా ఫ్రై చేసుకొని ఇలా కలిపేసుకోవడమే. ఏ హడాడి లేకుండా లంచ్ బాక్స్ చిటికలో రెడీ.